హాయ్ విజనరీ వేరియంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన వీడియోని కాంక్రీట్ మీద జరిపే టెస్ట్. దాని పేరు కాంక్రీట్ కంప్రెసివ్ స్ట్రెంత్ టెస్ట్. కంప్రెసివ్ టెస్ట్ని సిసి అంటే కాంక్రీట్ క్యూబ్ యొక్క టెన్సైల్, ఎలాస్టిక్ మరియు దాని యొక్క ప్రవర్తన పీడనం కలిగినప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. మనం కంప్రెసివ్ స్ట్రెంత్ని కనుగొనడానికి సిఎస్ఎంను ఉపయోగిస్తాము. ఈ మిషన్ డిజైన్ ఏమిటంటే, మనం కావలసినంత పీడనంని మనం వాడే యొక్క శాంపుల్ మీద కలుగజేస్తుంది. ఆ శాంపుల్ ఎప్పటి వరకు తట్టుకోగలుగుతుందో అంతవరకు రీడింగ్ని మనకు చూపిస్తుంది. కంప్రెసివ్ స్ట్రెంత్ యొక్క యూనిట్లు Nm/m². ఎందుకు కాంక్రీట్కి కంప్రెసివ్ స్ట్రెంత్ టెస్ట్ చేయాలి అంటే, ఒకే ఒక టెస్ట్ ద్వారా దాని యొక్క అన్ని లక్షణాలను చెప్పగలిగిన టెస్ట్ ఏదంటే కాంక్రీట్ కంప్రెసివ్ స్ట్రెంత్ టెస్ట్. మనం ఈ పటం ద్వారా కాంక్రీట్ ఏ క్వాలిటీకి ఏ కంప్రెసివ్ స్ట్రెంత్ ఉండాలి అనే రీడింగ్లను తెలుసుకునవచ్చు. ఈ పట్టిక మనకు కాంక్రీట్ బ్లాకులను క్యూరింగ్ చేసిన తర్వాత దాని వయోపరిమితి రోజుల్లో ఎంతెంత స్ట్రెంత్ రావాలి అనే దాన్ని తెలియజేస్తుంది. మనకు సాధారణంగా 2 రకాల మిషన్లని కంప్రెసివ్ స్ట్రెంత్ని కొలవడానికి ఉపయోగిస్తాము. అందులో మొదటి రకం అనలాగ్ టెస్టింగ్ మిషన్. మేము మీ యొక్క పరిజ్ఞానం కోసం ఒక టెస్ట్ని చూపిస్తున్నాం. ఈ టెస్ట్లో మేము ఒక పేవర్ని తీసుకున్నాం, దాని మీద పీడనాన్ని కలుగు చేయడం మొదలుపెట్టాం. ఈ విధంగా పీడనం కలుగు చేస్తూ అది ఎప్పటి వరకు మన యొక్క క్యూబ్ విత్స్టాండ్ అవుతుందో అంతవరకు మనకు రీడింగ్ని తెస్తుంది. ఇప్పుడు మీరు చూస్తూ ఉండేది ఆ క్యూబ్ మీద కలిగే పీడనాన్ని. ఇప్పుడు మనకు ఈ రీడింగ్ 1450 దగ్గర ఆగింది. రెండవది డిజిటల్ టెస్టింగ్ మిషన్. ఇప్పుడు మీరు చూస్తూ ఉండేది డిజిటల్ కంప్రెసివ్ స్ట్రెంత్ టెస్టింగ్ మిషన్. మేము దీనికి కూడా ఒక పేవర్ని తీసుకున్నాము. పేవర్ మీద దాని అంతకు అదే స్ట్రెంత్ కంప్రెషన్ని చూపిస్తూ వస్తుంది. ఎప్పటి వరకు మన పేవర్ కంప్రెషన్ని తట్టుకోగలుగుతుందో అప్పటి వరకు రీడింగ్ మ్యాక్సిమం రీడింగ్ వచ్చి అక్కడ రీడింగ్ ఆగుతుంది. మనకు కంప్రెసివ్ స్ట్రెంత్ మిషన్ ద్వారా అవుట్పుట్లో రీడింగ్ కిలోన్యూటన్లలో వస్తుంది. దీంతోపాటు మనకు కావాల్సింది మనం టెస్ట్ చేసిన క్యూబ్ యొక్క ఒక ఫేస్ ఎంత అనేది. మనం సాధారణంగా 150 mm సైజ్ క్యూబులను వాడతాము. మనం ఏ విధంగా 150 mm క్యూబ్ యొక్క సిఎస్ఎంను కొలుస్తామో ఈ కింద క్యాలిక్యులేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. మొట్టమొదటిగా మనకు మిషన్లో వచ్చిన రీడింగ్ని కిలోన్యూటన్లలో నుంచి న్యూటన్లలోకి మార్చుకోవాలి. తరువాత మనకు వచ్చిన క్యూబ్ ఫేస్ని దాన్ని డివైడ్ చేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్లైడ్ ఒక 150 mm క్యూబ్ యొక్క రీడింగ్ 1500 కిలోన్యూటన్ సిఎస్ఎంలో వచ్చిన మనం టెస్ట్ చేసిన క్యూబ్ యొక్క కంప్రెసివ్ స్ట్రెంత్ 66.6 Nm/mm² వచ్చింది. ఈ స్ట్రెంత్ రావడం వల్ల M40 క్యూబ్ కంప్రెసివ్ స్ట్రెంత్ టెస్ట్ని పాస్ అయిందని మనం చెప్పగలము. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్లైడ్ కంప్రెసివ్ స్ట్రెంత్ మిషన్ రీడింగ్ 875 మరియు 150 mm క్యూబ్ యొక్క రీడింగ్లు. ఈ కంప్రెసివ్ స్ట్రెంత్ రిజల్ట్ వచ్చి 38.87. అందువల్ల ఈ క్యూబ్ కంప్రెసివ్ స్ట్రెంత్ టెస్ట్ని ఫెయిల్ అయిందని మనం నిర్ధారించగలము. మనం సాధారణంగా వాడే కాబూల్ మరియు పేవర్లని పిలువబడే దాని సైజ్ ఈ విధంగా ఉంటుంది. మనం ఏ విధంగా కంప్రెసివ్ స్ట్రెంత్ టెస్ట్లో మన క్యూబులు ఫెయిల్ అయినాయా పాస్ అయినాయా అని తెలుసుకోవడానికి మీకు నేను ఈ పట్టికను అందజేస్తున్నాను. ఈ పట్టికలో 150 mm క్యూబ్లు మరియు పేవర్లు సైజులకి ఏ విధంగా కంప్రెసివ్ స్ట్రెంత్ వస్తే మనం టెస్ట్ చేసిన పేవర్లు కానీ క్యూబులు కానీ టెస్ట్ పాస్ అయినాయా అని తెలుసుకోవచ్చు. ఈ పై తెలియజేసిన రీడింగులు
మినిమం రీడింగ్ ఎంతలో మన పేవర్ మరియు క్యూబ్ ఎంత రీడింగ్లో పాస్ అయిందా అని తెలుసుకోవడానికి ఈ పట్టిక ఉపయోగపడుతుంది. మాకున్న సమగ్ర పరిజ్ఞానంతో చేసిన వీడియో ఇది. ఏదన్నా కరెక్షన్స్ ఉన్నచో మాకు కామెంట్ ద్వారా తెలియజేయమని కోరుచున్నాము.